అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దెబ్బకి దాదాపు 4 చోట్ల తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. 4 ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి సర్వం సిద్ధమైనరనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ. ఈ అంశంపైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి వీళ్ళని ఎట్లా గెలిపించుకోవాలా, ఎన్నికలు వస్తే ఏ విధంగా ముందుకు పోవాలనేటటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి టెన్షన్లో ఉన్నాడు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి ఒక అంశం. బ్రీఫ్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, పూర్తి స్థాయిలో లైక్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను ఇంకా గట్టిగా వీడియోలు చేయగలుగుతా, బలంగా ముందుకెళ్ళగలుగుతా. ఇక టాపిక్లోకి వెళ్తే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపు 4 ఎమ్మెల్యేలతోటి రాజీనామా చేయించడానికి రెడీ అయిపోయాడు. ఎందుకు రాజీనామా చేపిస్తాడు, ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఒకవేళ స్పీకర్ సార్ కనుక చర్యలు తీసుకుంటే, సుప్రీంకోర్టు నుండి ఆదేశాలు వచ్చినాయి, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినారు, 90 రోజులతో కూడినటువంటి తీర్పు ఇచ్చినారు. 90 రోజుల్లో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన యాక్షన్ తీసుకోవాలా. ఆల్రెడీ 2 సంవత్సరాలు పూర్తయిపోయింది, ఇంకా 3 సంవత్సరాల పదవీ కాలం మాత్రమే ఉన్నది. బీఆర్ఎస్ వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేసిరు, హైకోర్టు నుండి సుప్రీంకోర్టుకు పిటిషన్ పోయింది. సుప్రీంకోర్టులో వాదోపవాదనలు నడిచినాయి, సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్లో పెట్టినారు. మొన్న తీర్పు ఇచ్చినటువంటి దాఖలాలు కూడా మనం చూసాం. స్పీకర్ సార్కు చెప్పినారు, 90 రోజుల్లో ఈ ఎమ్మెల్యేలు పార్టీ మారినటువంటి వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి, అనర్హత వేటుకు సంబంధించినటువంటి ఏదో ఒక యాక్షన్ తీసుకొని వాళ్ళపైన మీరు అనర్హత వేటు వేస్తారా, లేకపోతే వాళ్ళు పదవి కాలంలోనే ఉంటారా అనేది ఏదో ఒకటి తేల్చి చెప్పమని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు. మొత్తానికి స్పీకర్ సార్ చేతిలో ఉంది ఈ అంశం అంతా. స్పీకర్ సార్ మొన్న గడ్డం ప్రసాద్ గారు పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చినారు. నోటీసులు ఇస్తే ఈ 10 మంది ఎమ్మెల్యేలలో దాదాపు 4 ఎమ్మెల్యేలు, ఇక మీకు తెలుసు కదా 4 ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో, ఈ 4 ఎమ్మెల్యేలు సైలెంట్ మూడ్లో ఉన్నారు. వీళ్ళు పెద్దగా రెస్పాన్స్ కూడా కాలేదు. మిగతా 6 మంది ఎమ్మెల్యేలు, దీంట్లో 2-3 అఫిడవిట్ దాఖలు చేశారు. ఏమని? స్పీకర్ సార్ పంపించినటువంటి నోటీస్కి రిప్లై ఇచ్చారు. మేము అసలు పార్టీయే మారలేదు, మేము కేసీఆర్ సంఖ్యలోనే ఉన్నాం, ఇంకా కేసీఆర్ దగ్గరే ఉన్నాం, మేము బీఆర్ఎస్ పార్టీలోనే కంటిన్యూ అవుతున్నాం, రేవంత్ రెడ్డిని కలిసింది వాస్తవమే. ఈ ఎమ్మెల్యేలు చెప్తారు, కొంతమంది ఎమ్మెల్యేలు, 2-3 ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు అంటారు మేము రేవంత్ రెడ్డిని కలిసింది వాస్తవమే, కానీ మేము మా నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసినాం, మేము ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం కాబట్టి ప్రతిపక్షం వాళ్ళకి పుసుక్కున్న వాళ్ళు డబ్బులు ఇయ్యరేమో, అభివృద్ధి కోసము 100 కోట్లు 200 కోట్లు లేకపోతే 50 కోట్లు శాంక్షన్ చేయరేమో, మా అభివృద్ధి కోసము వాళ్ళు ఫండ్స్ ఇయ్యరేమో అనేటటువంటి ఆలోచనతోటి మేము పోయి రేవంత్ రెడ్డి గారిని కలిసినాము, మా నియోజకవర్గం వైపు మీ చల్లని చూపులు ఉండాలని చెప్పి చెప్పినాము, మేము బోర్డుతోటే రేవంత్ రెడ్డి దేవుని కానువ కప్పిండని చెప్పి పచ్చి అబద్ధం చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలలో 2-3 ఎమ్మెల్యేలు వాళ్ళు ఓపెన్ అప్ అయిపోయారు, మేము పార్టీ మారలేదు, ఇంకా మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము, మేము రేవంత్ రెడ్డి దగ్గరికి పోలేదు, ఉత్తగానే పోయినాము, టైంపాస్కు పోయినాము అనేటటువంటి తరహాలో స్పీకర్ సార్ ఇచ్చినటువంటి నోటీస్ పైన పచ్చి అబద్ధం చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు. అయితే మరి ఎట్లా దొరికిపోయారు ఈ ఎమ్మెల్యేలు అంటే, ఫస్ట్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన రీసెంట్గా అసెంబ్లీ జరిగినప్పుడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. రేవంత్ రెడ్డి ఏం చెప్పినాడు, ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసుకు సంబంధించినటువంటి అంశం ఉంది, సుప్రీంకోర్టులో ఇంకా తీర్పు రాలేదు ఈ అనర్హత వేటుకు సంబంధించినటువంటి వ్యవహారంలో. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఏమంటాడంటే, ఉప ఎన్నికలు ఉండవు అధ్యక్ష, అట్లంటే మరి గతంలో బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్లో పోయినటువంటి ఎమ్మెల్యేలు అప్పుడు మేమేమైనా ఉప ఎన్నికలు వచ్చినాయా, మేము అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్ వేసినా కూడా ఉప ఎన్నికలు రాలేదు, ఇప్పుడు కూడా వాళ్ళు మా పైన అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్ వేసినా ఉప ఎన్నికలు రావు, ఉప ఎన్నికలు ఉండవు అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి, ఎస్ వాళ్ళు మా పార్టీలోకి వచ్చిర్రు అయినా సరే ఉప ఎన్నికలు ఉండవు. మేము గతంలో కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళి కూడా బీఆర్ఎస్ పార్టీకి పోయిర్రు, అప్పుడు ఉప ఎన్నికలు వచ్చినాయా, రాలే, ఇప్పుడు కూడా రావు అని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో చెప్పినటువంటి మాట. ఆయన మాటనగానే సుప్రీంకోర్టు ఫైర్ అయినారు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడొద్దు, ఇష్టానుసారంగా వ్యవహరించొద్దు, కోర్టు తీర్పియకుండా ముందు నువ్వెవరు చెప్పడానికి, ఏది ఆ ఉప ఎన్నికలు ఉండవు, ఇది ఉండదు, అది ఉండదు, నువ్వు ఎట్లా చెప్తావు చెప్పొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు గతంలో చెప్పినారు. తర్వాత పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రీసెంట్గా TV9 ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిండు. ఏం చెప్పిండు ఆయన అంటే, పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా మా పార్టీకి వచ్చిర్రు, మేము రిక్వెస్ట్ చేయలేదు, బతలాలు లేదు, మాతో కలిసి పనిచేస్తా అని చెప్పి వాళ్ళు వచ్చిర్రు, చేర్చుకున్నాం, దాంట్లో తప్పేంది అంటాడు, దాంట్లో తప్పేంది వచ్చిర్రు అని అంటాడు. మరి ఓపెన్గా ఒప్పుకున్నట్టే కదా,
ఒక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఒప్పుకుంటున్నాడు, ఎస్ మా పార్టీలోకి వచ్చిర్రు అని చెప్పి. నాట్ ఓన్లీ వీళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ఓపెన్ అప్ అయ్యారు. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు, అవునండి 10 మంది ఎమ్మెల్యేలు మా దాంట్లోకి వచ్చిర్రు, స్వచ్ఛందంగా వచ్చిర్రు, స్వచ్ఛందంగా ఉన్నారు అని చెప్పి వాళ్ళే ఒప్పుకున్నారు. ఇంకేం కావాలి అనర్హత వేటు వేయడానికి? అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి 2 టెన్షన్లు. ఒకటి, రేపటి రోజు ఉప ఎన్నికలు వస్తే పరిస్థితి ఏంది, ఆ ఉప ఎన్నికలు ఎట్లా రావాలి, ఏం జరగాలనేది ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. అసలు ఏం జరుగుతుంది అనేది బ్రీఫ్గా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ స్టేషన్ గన్పూర్కి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ, ఈ స్టేషన్ గన్పూర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కడియం శ్రీహరి. వీళ్ళు ఒక్కొక్కరు చాటభారతం నేను ఇప్పుడు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. ఈ కడియం శ్రీహరి అనేటటువంటి వ్యక్తి, ఈయన బీఆర్ఎస్లో గెలిచిండు. ఈ బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్లోకి పోయిండు. ఈయన కాంగ్రెస్లో పోనీ కారణం ఏంటంటే వీళ్ళ బిడ్డ కడియం కావ్యకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చారు. కడియం కావ్య వరంగల్ నుండి ఎంపీ గెలిచింది. ఇక మా బిడ్డకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇస్తారు, కాంగ్రెస్ కొంత హవా ఉన్నది, బీఆర్ఎస్ ఖచ్చితంగా ఓడిపోతుంది అనేటటువంటి ఆలోచనతోటి కేసీఆర్ ఇచ్చినటువంటి బ్లీఫాము మళ్ళీ కేసీఆర్కు రిటర్న్ ఇచ్చి అప్పుడే ప్లేట్ ఫిరాయించాడు. కడియం కావ్య కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఆమె బీఫామ్ తీసుకొని పోటీ చేస్తుంటే కడియం శ్రీహరి అప్పటికే బీఆర్ఎస్కి రాజీనామా చేయలే. కడియం కావ్య గెలిచిన తర్వాత కడియం శ్రీహరి రాజీనామా చేసిండు. అప్పటికే కడియం కావ్య కోసం ప్రచారాలు కూడా చేసిండు. తర్వాత నేను ఏది బీఆర్ఎస్కి రాజీనామా చేస్తున్నా, కాంగ్రెస్లోకి వస్తాను తర్వాత ప్రకటించిండు. కానీ కడియం శ్రీహరి ఆయన స్టాండ్ పైన ఉన్నాడు, ఎస్ నేను పార్టీ మారినా, నేను కాంగ్రెస్లోనే ఉన్నా, నేను కాంగ్రెస్లోనే కొనసాగుతున్నా అని చెప్పి కడియం శ్రీహరి ఓపెన్ అప్ అయిండు. ఆయన అన్ని మీడియా మొన్న ఒక మీటింగ్లో కూడా చెప్పిండు. స్టేషన్ గన్పూర్లో ఒక ఊళ్ళో మీటింగ్ జరిగితే ఆ ఊళ్ళో చెప్పిండు, నేను పార్టీ మారినా వాస్తవమే అని చెప్పి కడియం శ్రీహరి చెప్పినటువంటి మాట. అయితే కడియం శ్రీహరి నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వస్తే పరిస్థితి ఏంది, ఇది రేవంత్ అన్నకు సంబంధించినటువంటి వర్షన్. మనం బ్రీఫ్గా మాట్లాడదాం, ఏం జరుగుతుందో నేను చెప్తా. స్టేషన్ గన్పూర్ ఒకటి, తర్వాత ఖైరతాబాదు మీకు తెలుసు. ఖైరతాబాద్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈయన బీఆర్ఎస్లోకి వెళ్ళి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి. దానం నాగేందర్ కూడా సేమ్, ఈయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఎంపీగా పోటీ చేసిండండి. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఎంపీగా పోటీ చేసి తుస్సు ఓడిపోయిండు. ఈయన అడ్డంగా దొరికిపోయింది ఇక దానం నాగేందర్, వేరే ఆప్షనే లేదు. దానం నాగేందరు పార్టీ మారిండా అని చెప్పడానికి స్కోప్ ఏది అంటే ఆయన అఫిడవిట్, ఆయన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఎంపీగా పోటీ చేసేటటువంటి ఆయన అఫిడవిటు, ఎంపీగా పోటీ చేసేటటువంటి సభ్యత్వము అవన్నీ ఉంటాయి. ఆయనకి ఇచ్చినటువంటి టికెటు, ఆయనకి ఇచ్చిన బీఫాము ఇవన్నీ ఉంటాయి. అడ్డంగా దానం నాగేందర్ దొరికిపోయిండు. తర్వాత తెల్లం వెంకట్రావు. ఈ తెల్లం వెంకట్రావు గురించి మీకు ప్రధానంగా తెలుసు. తెల్లం వెంకట్రావు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో పోయినటువంటి వ్యక్తి ఈయన గెలిచింది బీఆర్ఎస్ పార్టీలో. మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలలో ఈ తెల్లం వెంకట్రావు ఒక్కడే బీఆర్ఎస్లోకి గెలిస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గద్దను ఎత్తుకుపోయిండండి. లక్కున బట్టోసుకున్నాడు, ఇక అంతే తీసుకుపోయి గూట్లేసిండు, రా అని చెప్పి ఎత్తుకుపోయిండు. తర్వాత తెల్లం వెంకట్రావు తర్వాత జగిత్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే మ్యాక్సిమం సంజయ్ కుమార్ లేదా పోచారం శ్రీనివాస్ రెడ్డి. సంజయ్ కుమార్ లేదా పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఇది డ్యూయల్ ఆప్షన్, 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఎవరైనా రాజీనామా చేయొచ్చు, రాజీనామా చేసేటటువంటి అవకాశం కనబడుతున్నది. అంటే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు రావచ్చు, ఖైరతాబాద్లో ఉప ఎన్నికలు, భద్రాచలంలో ఉప ఎన్నికలు, తర్వాత జగిత్యాలలో ఉప ఎన్నికలు, బాన్స్వాడలో ఉప ఎన్నికలు. ఈ 5 నియోజకవర్గాలలో దాదాపు 4 చోట్ల ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఏది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికతో కలిపి అంటే 5 చోట్ల ఉప ఎన్నికలు. కానీ కేసీఆర్ దెబ్బకు మాత్రం 4 చోట్ల ఉప ఎన్నికలు. ఈ ఉప ఎన్నికలు చూసి ఎందుకు రేవంత్ రెడ్డి టెన్షన్ పడుతున్నాడు, అసలు ఈ ఉప ఎన్నికల వెనకాల ఉన్నటువంటి కారణం ఏందనేది కూడా నేను చెప్తా. అయితే రేవంత్ అన్న బాధ ఏం తెలుసా, ఇప్పుడు స్పీకర్ సార్ నోటీసులు ఇచ్చిండు. నోటీసులు ఇస్తే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 4-5 ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, తర్వాత జగిత్యాల సంజయ్ కుమారు, తర్వాత దానం నాగేందర్, ఈ 5 మంది ఎమ్మెల్యేలు వీళ్ళు రెస్పాన్స్ కాలే. ఆ నోటీస్కి సమాధానం కూడా వీళ్ళు చెప్పలే, సైలెన్స్ అయిపోయినారు. సైలెన్స్ అయిపోయినప్పుడు స్పీకర్ సార్ గనక వీళ్ళపైన చర్యలు తీసుకుంటే, ఒకవేళ వీళ్ళని సస్పెండ్ చేసిండు అనుకో, నిజంగా వీళ్ళు పార్టీ మారిర్రు, వీళ్ళని మేము సస్పెండ్ చేస్తున్నాం ఎమ్మెల్యే పదవిలోకి వెళ్ళి, ఒకవేళ మళ్ళీ పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేయాలి. ఆ బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచిరు గతంలో, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కారు గుర్తు పైన గెలిచిరు వీళ్ళు గతంలో, కేసీఆర్ పార్టీ పైన గెలిచిరు వీరు గతంలో. కాబట్టి వీళ్ళ పదవిని మేము తొలగిస్తూ ఉన్నాం. వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ బీఫామ్ పైన
కాంగ్రెస్ చేయి గుర్తు పైన కాంగ్రెస్ పార్టీ పైన వీళ్ళు గెలవమని చెప్పండి అంటే ఏమంటారు రంగు రుచి అదంతా చేంజ్ కావాలా. ఇప్పుడు చేంజ్ చేయడానికి వీళ్ళని ఒకవేళ సస్పెండ్ చేస్తే అడ్డంగా దొరికిపోయినటువంటి ఈ 4 ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తే వీళ్ళు మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేయాలి. అయితే ఇప్పుడు రేవంత్ అన్న బాధ ఏంటంటే ఒకవేళ స్పీకర్ కనుక 4 సస్పెండ్ చేసిందనుకో ఈ 4 ఏం మొహం పెట్టుకొని జనాల్లో పోతారు, ఏం మొహం పెట్టుకొని జనాల్లోకి పోయి ఓట్లు అడుగుతారు. మన ప్రభుత్వం కూడా ఏం మొహం పెట్టుకొని జనాల్లోకి పోవాలి. ఇప్పుడు ఈ 4 ఎమ్మెల్యేలను స్పీకర్ సార్ సస్పెండ్ చేస్తే రేవంత్ రెడ్డి ప్రచారానికి పోవాలి. రేవంత్ అన్న మైక్ పట్టుకొని ముచ్చడి చెప్పాలి. ఏం చెప్పాలి రేవంత్ అన్న? ఇక మా ఈ సుధపూసలు సక్కనైన ఎమ్మెల్యేలు మొన్నటిదాకా బీఆర్ఎస్లో ఉండే బీఆర్ఎస్లోకి వెళ్ళి మా కాంగ్రెస్లోకి వచ్చిర్రు. మా కాంగ్రెస్లోకి వచ్చుడుతోనే కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిండు. ఆ సుప్రీంకోర్టు స్పీకర్ సార్కి ఆదేశాలు ఇచ్చినారు. స్పీకర్ సార్ ఏం చేసిండు మొత్తం వెరిఫై చేసి 4 ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిండు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చారు కాబట్టి బీఆర్ఎస్ పదవులు పోయినాయి. ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేస్తుర్రు కాబట్టి వీళ్ళని ఓట్లేయిర్రి అని చెప్తాడా రేవంత్ అన్న? ఏం చెప్తాడు? ప్రచారం ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు రేవంత్ అన్నకు. కాబట్టి రేవంత్ అన్న ఏం చేస్తుండే తెలుసు, ఇప్పుడు పుసుక్కున వీళ్ళు పోయిర్రు అనుకో ఈ ఎమ్మెల్యేలు, రేపటి రోజు ఉప ఎన్నికలు వస్తే ఎమ్మెల్యేలు పోయి ప్రచారం చేసే నియోజకవర్గంలో జనాలు తూ అని ఉంచే పరిస్థితి, జనాలు తూ అనేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకుందంటే పబ్లిక్ అంటుర్రు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు సస్పెండ్ అయినాక పోతే పబ్లిక్ అంటారు కదా, అరే నువ్వు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి పోయినావు, నిన్ను చీ అని చెప్పి సస్పెండ్ చేసిర్రు, నిన్ను స్పీకర్ సార్ తీసి పడేసిండు నీ పదవిలోకి వెళ్ళి, నీ సస్పెండ్ అయినోనికి నీకు ఎందుకు వేయాలి ఓటు అని చెప్పి జనాలు తిట్టే పరిస్థితి ఉంటుంది. తర్వాత రేవంత్ రెడ్డిని హైకమాండ్ కూడా అంటారు, నీ పార్టీ మారిన ఎమ్మెల్యే నువ్వు కాపాడుకోలేకపోయినావు అని చెప్పి రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా హైకమాండ్ కూడా తిట్టేటటువంటి కార్యక్రమం చేయొచ్చు. తర్వాత ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని చూస్తే రేపటి రోజు మళ్ళా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుండో బీజేపీ నుండో ఎవరైనా కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి రావాలని ప్రతిపక్షం వాళ్ళు చూస్తే ఇది చెంపచేటు కావచ్చు, చెంపచేటు ఇది. ఎందుకంటే స్పీకర్ సార్ ఈ 4 కనుక ఒకవేళ సస్పెండ్ చేసింది అనుకో ఈ 4 మొహం ఇట్లా పైకి ఎత్తుకునేటటువంటి పరిస్థితి ఉన్నది. నియోజకవర్గాలు ఏమని అడుగుతారు ఓట్లు, మమ్మల్ని స్పీకర్ సస్పెండ్ చేసిండు, మేము అప్పుడు బీఆర్ఎస్లో గెలిచినాం, మిమ్మల్ని మోసం చేసినాం, మీరు మాకు బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు పైన ఓటేస్తే మిమ్మల్ని మోసం చేసి చేయి గుర్తుకు పోయినాం అని చెప్పి జనాలకు చెప్పుకుంటారా? ఏం చెప్తారు వీళ్ళు? పోనీ కారు గుర్తులో గెలిచిర్రు, చేయి గుర్తుకు పోయిర్రు, చేయి గుర్తుకు పోయిన తర్వాత ఏమైనా తెచ్చిర్రా? యూరియా పత్తాలు తెచ్చిర్రా? లేకపోతే పోడు భూములకు పట్టాలు తెచ్చిర్రా? లేకపోతే ఉన్నదానికి ఏమైనా పట్టాలు తెచ్చిర్రా? రైతు బంధు ఏమైనా కొత్తలోకి తీసుకొచ్చిరా? కొత్త రేషన్ కార్డులు ఇచ్చిర్రా? 6 గ్యారెంటీలు వచ్చినాయా? స్కూల్ కట్టిచ్చిర్రా? గుడి కట్టిచ్చిర్రా? లేకపోతే రోడ్డు వేపిచ్చిర్రా? ఏం చేసిర్రని చెప్పి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి తెరపైకి రావచ్చు. రేవంత్ అన్న బాధ ఒకటే, ఆయన టెన్షన్ ఒకటే, 4 సస్పెండ్ చేస్తే ఈ 4 పరిస్థితి ఏంది, ఈ 4 ఏం మొహం పెట్టుకొని నియోజకవర్గాలలో పోవాలి, ఈ 4తో పాటు మేం పోవాలి, మంత్రులు కూడా పోవాలి కదా. రేవంత్ అన్న మంత్రులు అందరూ ప్రచారానికి పోవాలి. రేవంత్ అన్న ఏం చేసిందంటే ఇప్పుడు డైరెక్ట్ ఒక కొత్త ప్లాన్, ఈ సస్పెండ్ వద్దు, డైరెక్ట్ కడియం శ్రీహరి, దానం నాగేందరు, తెల్లం వెంకట్రావు, తర్వాత సంజయ్ కుమార్ లేదా పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డి కొంత డౌటే 50-50, కానీ సంజయ్ కుమార్ ఖచ్చితంగా, ఎందుకంటే సంజయ్ కుమార్ కండవాలు వేసుకొని నియోజకవర్గాల్లో తిరుగుతుండు, మస్తు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాబట్టి 1, 2, 3, 4 ఈ 4 ఎమ్మెల్యేలను రేవంత్ అన్ననే రాజీనామా చేపిస్తుండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఎందుకు చేపిస్తారు రాజీనామా అంటే ప్రచారం చేస్తారు వీళ్ళు ఏమంటారు అంటే మేము బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి పోయినాం, కాంగ్రెస్ పార్టీకి ఓడుతోటే చాలా మంది కాంగ్రెస్లో పోయిండు అని అంటుర్రు, కాంగ్రెస్లో పోయిన అడుగుతారు, అసలు ఈ బీఆర్ఎస్ పార్టీ వద్దు, ఈ బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఆ ఎమ్మెల్యే సీటు మాకు వద్దు, కేసీఆర్ ఆ అరాచకం చేసిండు, ఈ అరాచకం చేసిండు, అవినీతి ఈ అవినీతి, కాళేశ్వరము, ఫోన్ ట్యాపింగు, అది ఇది అని చెప్పి ఏం చేస్తారు, కేసీఆర్ని బద్నాం చేసి బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేసి దాంట్లో గెలిచినటువంటి ఈ ఏదైతే ఎమ్మెల్యే పదవి ఉందో ఈ ఎమ్మెల్యే పదవిని మేము చించేస్తున్నామని ఇట్లా చించి ఆడ పడేసి ఇప్పుడు మేము కాంగ్రెస్ దగ్గర ఫ్రెష్గా పోటీ చేస్తాం, మేము గెలిచింది బీఆర్ఎస్లో, ఆ బీఆర్ఎస్లో గెలిచినటువంటి ఆ పదవికి మేము రాజీనామా చేస్తున్నామని ఇట్లా చిత్తుగిట్ట చింపి ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేస్తారన్నట్టు వీళ్ళు. కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేసి ఏం చెప్తారు తెలుసా, ఇన్ని రోజులు బీఆర్ఎస్లో గెలిచిన, ఇన్ని రోజులు మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి గెలిపించారు, ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీకి మీరు ఓట్లేయాలి, మన కాంగ్రెస్ అద్భుతమైనటువంటి పార్టీ, మన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక 6 గ్యారెంటీలు, 420 హామీలు, భూకంపం బదులు కొట్టినాం, కేసీఆర్ ఉన్నప్పుడు అవినీతి జరిగింది, ఈ డైలాగులు కొడతారు. రేవంత్ అన్న ఒకటే బాధ, మనమే సస్పెండ్ చేసినాం అనుకో మళ్ళీ మనమే ప్రచారానికి పోవాలి, వీళ్ళే రాజీనామా చేసిర్రు అనుకో మనం చెప్తాం
అదే బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి పదవి ఎందుకు అని చెప్పి చించేసిన. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాంగ్రెస్లోకి వెళ్ళి మీరు గెలిపియాలి. కాంగ్రెస్ ఈసారి కనుక కాంగ్రెస్కి ఓటేసి గెలిపిస్తే మీకు అద్దేస్తా ఇద్దేస్తా మళ్ళీ పాత డైలాగులే కొడతారు. రేవంత్ అనే ఎజెండా ఇదే. ఏం చేయాలో చిన్నగా రాజీనామా చేసి ఎన్నికలలో పోవాలి. సస్పెండ్ చేస్తే ఇజ్జత పోతుంది. అదే రాజీనామా చేసిండు అనుకో, ధైర్యం దమ్మున్న లీడర్ రాజీనామా చేసి ఉప ఎన్నికలకు పోతుండు. సస్పెండ్ చేయలే, అంతకంటే ముందే రాజీనామా చేసిండు. గ్రేట్. కడియం శ్రీహరి గ్రేట్, దానం నాగేందర్ గ్రేట్, పోచారం గ్రేట్, సంజయ్ కుమార్ గ్రేటు. ఇవన్నీ చెప్పుకోవడానికి డైలాగు. మరి ఈ స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీహరి పోటీ చేస్తే గెలిచే స్కోప్ ఉందా అంటే 20% ఉందట. 20%. తాటికొండ రాజాని పోటీ చేపిస్తే ఇప్పుడు 100% గెలిచేటట్టుండు. తాటికొండ రాజా 80% ఉన్నాడు. రెడీగా ఉండు తాటికొండ రాజయ్య పోటీ చేయనీకి. ఇప్పుడు రెడీ అంటుండు రాజన్న, తాటికొండ రాజన్న. దానం నాగేందరు ఖైరతాబాద్లో ఉప ఎన్నికలు ఇప్పటికిప్పుడు వస్తే మ్యాక్సిమం దానం నాగేందర్ 70% ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయట. కొంత వినబడుతున్న చర్చ. తర్వాత తెల్లం వెంకట్రావు మొన్నటిదాకా ఛాన్స్ ఉండే, ఇప్పుడు ఛాన్స్ కూడా లేదు. తెల్లం వెంకట్రావును చీగొడుతురు భద్రాచలం జనం, వద్దంటుర్రు. తెల్లం వెంకట్రావు గెలిచే ఛాన్సెస్ మ్యాక్సిమం 60%, ఓడిపోయేటటువంటి ఛాన్సెస్ 40, చెప్పలేం 50, ఇంకో 10% పెరిగితే 50-50 కూడా కావచ్చు. తర్వాత జగిత్యాల సంజయ్ కుమార్ 100% ఓడిపోతారట. 100%, 1% కూడా ఆయన గెలిచేటట్టు లేడు. 100 సంజయ్ కుమార్ గెలిచే పరిస్థితి ఉన్నా అక్కడున్న జగిత్యాలకు సంబంధించినటువంటి జీవన్ రెడ్డి గారు ఆయన చేస్తాడు సంజయ్ కుమార్ పని, అక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు. పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్వాడలో 20% కూడా గెలిచే పరిస్థితి లేదట. అంత ఘోరమైనటువంటి వ్యతిరేకత ఉంది ప్రభుత్వం పైన. రేపటి రోజు ఉప ఎన్నికలు వస్తే రేవంత్ రెడ్డి ముఖం చూసి ఎవరు ఓటేసినటువంటి పరిస్థితి లేదు. అందుకే ఈ బీఆర్ఎస్లో మేము గెలిచినటువంటి పదవులు మాకొద్దు. రేవంత్ అన్నది ఇంకో బాధ ఏంటి తెలుసు, అంతా ఓకే ఎట్టో చేస్తాం, రాజీనామా చేపిస్తామో సస్పెండ్ కంటే ముందు ఏదో ఒకటి చేస్తాం, కానీ ఇప్పుడు 4 చోట్ల ఉప ఎన్నికలు వస్తే మాకు ఓట్లేస్తారా ఏరా జనాలు? ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఇవాళ కాంగ్రెస్లోకి వెళ్తారు, రేపు మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్లోకి పోతారు. వీళ్ళు జంపింగ్ జపాంగ్ బ్యాచ్, వీళ్ళకి ఓట్లు వేయొద్దు, దుర్మార్గులు వీళ్ళని చెప్పి జనాలు అనుకుంటారు కదా. ఎక్కడ చక్కగా ఉండేది ఎమ్మెల్యే పనికి మాలనోడు అని తిడతారు కదా జనాలు. చక్కగా ఉండకపోతే ఒక్క పార్టీలో కాన్స్టెంట్గా ఉంటే అరే ఎన్ని కష్టం వచ్చినా పార్టీని వదులుకోడు, ఎంత కష్టం వచ్చినా ప్రజలను వదులుకోడు అంటారు. ఏడ పైసలు ఉంటే ఆడబోతాడు గీడో ఎమ్మెల్యేనా అని తిడతారు జనాలు, ఊళ్ళో తిడతారు కదా సాధారణంగా. అట్లా ఈ 4 ఎమ్మెల్యేలలో మ్యాక్సిమం ఒక్క ఎమ్మెల్యే కూడా గెలిచే పరిస్థితి ఉండకపోవచ్చు. ఈ 4 నియోజకవర్గాలలో రేవంత్ అన్న ఇంకో బాధ ఏంటంటే అసలు పోటీ చేస్తే గెలుస్తారా గెలవరా? ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది, జనాలు తిడుతుర్రు, యూరియా బత్తాల పంచాయతీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ పరిస్థితి ఏంది? ఇప్పుడు కేసీఆర్ 90 రోజులు టైము, 90 రోజులలో స్పీకర్ సార్ యాక్షన్ తీసుకోకపోతే కేసీఆర్ మళ్ళీ సుప్రీంకోర్టులో ఇంకో పిటిషన్ ఇస్తాడు యాక్షన్ తీసుకుంటలేరు అని చెప్పి. మొత్తానికైతే 4 చోట్ల ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు దానం నాగేంద్ర అడ్డంగా దొరికిపోయాడు, కడియం దొరికిపోయాడు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దొరికిపోయాడు, తెల్లం వెంకట్రావు అడ్డంగా దొరికిపోయాడు. 4 చోట్ల బై ఎలక్షన్ ఎప్పుడన్నా రావచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం. ఆల్రెడీ కాంగ్రెస్లో చర్చ నడుస్తుందట. ఈ సస్పెండ్ గిట్లా వద్దు, సస్పెండ్ కంటే ముందే మీరే సెల్ఫ్ రాజీనామా చేయండి, మీరే రండి, ఆ ప్రచారం మేము చేస్తాం, అవసరం గెలిపించుకుంటాం, ఏదో ఒకటి చేస్తాం, రాజీనామా చేసి మళ్ళీ మనం ఉప ఎన్నికలలో పోటీ చేద్దాం అనేది కాంగ్రెస్కి సంబంధించిన లీడర్ల ప్లాన్. చూద్దాం ఏం జరగబోతుంది.